రాత్రి రైతు మృతి చెందిన విషయం తెలుసుకుని కొనుగోలు కేంద్రానికి రావడం జరిగిందని, సీరియల్ ప్రకారం కాకుండా రైతుకు సంబంధించిన ధాన్యాన్ని తూకం చేయించి పంపించడం జరుగుతుందని, రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దని జిల్లా కోఆపరేటివ్ అధికారి కరుణాకర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం జంగారాయి సొసైటీ పరిధిలోని అంబాజీపేట గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కోఆపరేటివ్ అధికారి కరుణాకర్ పరిశీలించారు. మృతి చెందిన రాజయ్య ధాన్యాన్ని పరిశీలించి తూకం చేయించి ఆయనకు నేరుగా డబ్బులు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధైర్యపడకూడదని, సంయమనం పాటించి కొనుగోలు కేంద్రాల కాడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద వరుస క్రమంలోనే ధాన్యాన్ని తూకం చేయడం జరుగుతుందని, వరుస క్రమం తప్పితే రైతులు గొడవకు దిగుతారని, అందుకే వరుస క్రమంలో ధాన్యాన్ని తూకం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించి రైతుల ఖాతాలో డబ్బులు త్వరగా వేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. మన జంగరాజ్ సొసైటీ పీపీసీ అంబాజీపల్లిలో రాత్రి ఒక రైతు ఫార్మరు మరణించిందంటే మేము ఇక్కడికి వచ్చినాము. అయితే ఆయన సీరియల్ మనకు ఈ సెంటర్లో 35 నడుస్తుంది, 35 అయిపోయింది. ఆయనది 72 ఉందంట. కాకపోతే మరి 72 ఉందంటే ఇంకా 2-3 రోజులు అవుతుండే. కానీ ఆ ఫార్మర్ రైతు ఆయన మరి ఎందుకు చనిపోయిండో ఏమో కానీ సీరియల్ కూడా రాలే. ఇప్పుడు 35 కంటే లోపు ఉంది, అనేది పెట్టలేదంటే ప్రాబ్లం. కానీ 72 ఉంది అంటే ఇంకా 2 రోజులు అవుతుండే. ఎందుకంటే అందరు ఫార్మర్స్ అందరిది సీరియల్గానే చేస్తాం మేము. ఇక్కడ సీరియల్ తప్పి చేస్తే రైతులు గొడవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ముందు పెట్టలేకపోయినరు ఇక్కడ. కాబట్టి ఇట్లాంటి రైతులు ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఈసారి స్టోరేజ్ ప్రాబ్లం ఉంది మిల్స్లో కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. లేట్ అయినా ప్రతి ధాన్యాన్ని గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఫార్మర్స్ సైడ్ ఉండి, రైతుల సైడ్ ఉండి మనము ఈరోజు మిల్స్కు పంపిస్తున్నాము. ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బులు కూడకంగా మనం మిల్లుకు పంపిన వెంటనే ట్యాగ్ చేసి అకౌంట్లో డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే మనకు ఈసారి రైస్ మిల్లో స్పేస్ లేనందుకు కొద్దిగా ఆలస్యమైంది. అలాగే మనకు బీహార్ నుంచి లేబర్ వస్తారు, వాళ్ళు కూడా కొద్దిగా ఆలస్యంగా వచ్చారు. స్టార్టింగ్ అంటే మనకు పర్చేజ్ అనేది, కొనుగోలు అనేది స్టార్టింగ్లోనే కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే లేబర్ ప్రాబ్లం వలన. దాంతో మనకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యి ఈసారి కొద్దిగా లేట్ అయింది. మనకు ఇంకొకటి ఏంటంటే ఇబ్బంది లేకుండా వర్షాలు కూడా మనకు ఏం రాలేదు ఇంతవరకు. అదొక ప్లస్ పాయింట్. ఇప్పుడు ఉన్నటువంటి ధాన్యాన్ని మొత్తం మేము ఎలాగైనా షిఫ్ట్ చేస్తాం అని చెప్పి ధాన్యాన్ని ఆరబెట్టినాక కొంటాం. ఎందుకని